ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు నేను ఒక న్యాచురల్ రాక్ పూల్కి వెళ్తున్నా. అది ఇంటి నుంచి 3 hours, పర్త్ సిటీ నుంచి 3 hours డ్రైవ్. కాబట్టి వెళ్తూ ఒకటే ప్లేస్ చూస్తే ఎలా అంత దూరం వెళ్ళి అని చెప్పి నేను లైట్ హౌస్ ఇంకా కేవ్ కూడా చూశాను. అది కూడా కవర్ చేస్తున్నా వీడియోలో. అండ్ బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ ఉన్నాయి పూల్ అయితే. డోంట్ మిస్ ఇట్, వీడియో ఎండ్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వచ్చిన ఈ లైట్ హౌస్ పేరు న్యాచురలిస్ట్ లైట్ హౌస్. ఇక్కడ మనం రాగానే ఎంట్రన్స్లో షాపింగ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ హ్యాట్స్, టీ షర్ట్స్, ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ గోల్డ్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇవి జస్ట్ కాస్ట్ $100 అలా ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 5,000 అలా ఉంది ప్రైస్ అయితే. ఇంతే కాకుండా మనం ఇంట్లో పెట్టుకోవడానికి డెకోర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అన్నీ కొనేయాలనిపించేటట్టు ఉన్నాయి. ఇక్కడ టికెట్ వచ్చేసి $5 ఎంట్రీలో మనం కట్టొచ్చు. గైడెడ్ టూర్స్కి వేరే ప్రైస్ కూడా ఉంది. ఆస్ట్రేలియాకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా లైట్ హౌస్కి వెళ్ళింది మాత్రం ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఫైనల్లీ వెళ్ళడం కుదిరింది. ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. 1800s 12 బోట్స్ వరకు మునిగిపోయినప్పుడు ఇక్కడ ఏదైనా ఉండాలి అని చెప్పి కట్టిన లైట్ హౌస్ ఇది. అందరికి ఎవరైనా వచ్చినప్పుడు తెలుసుకోవడానికి 1903లో కట్టారు ఇది. ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇది లైమ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారంట. 123 meters హైట్ ఉంది. ఇందులో 59 స్టేర్స్ ఉన్నాయి. అండ్ బాల్కనీకి చూస్తే మనకి ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది. కానీ నేను వెళ్ళిన టైంకి అది క్లోజ్ ఉంది. అండ్ అది ఓపెన్ చేయడానికి ఇంకో 2 hours ఉంది అన్నారు. ఆ టికెట్కి టైం లేదని చెప్పి వెళ్ళలేకపోయినా. చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది హిల్ మీద 100 meters అబోవ్ సీ లెవెల్లో కట్టారు. చూడడానికి కూడా చాలా బాగుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ ఎక్కి మనం నడుస్తూ చూస్తుంటే అయితే ఒక పాయింట్లో వాటర్ ఇంకా క్లౌడ్స్ కలిసిపోయినాయేమో అనిపిస్తుంది దూరంలో. అంత బ్యూటిఫుల్ ఉంది. నిజంగా న్యాచురల్ స్పాకి వెళ్ళడానికి వచ్చే దారిలో ఇది వెళ్ళడం అయితే నిజంగా మంచిదని అనిపించింది. బ్యూటిఫుల్ ప్లేస్లో వెదర్ బాగుండి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక వ్యూ ఉన్నప్పుడు వర్తి అనిపిస్తుంది ఆగినందుకు. అప్పట్లోనే వీళ్ళకి ఎంత తెలివంటే ఆ లార్జ్ లెన్స్ అవన్నీ పెట్టడానికి 12 tons ఆఫ్ మెషినరీ యూజ్ చేసి ఇంత తెలివి, ఇంత బుర్రవాడి బాగానే కట్టారు. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఫొటోస్ దిగకపోతే ఎలా? అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మంచిగా ఫ్రెండ్స్ అందరం మేమంతా ఫొటోస్ దిగి అలా టైం పాస్ చేసి అక్కడ నుంచి ఇంకో 20 minutes డ్రైవ్లోనే ఉన్న కేవ్కి అయితే వచ్చేసిన. ఈ కేవ్ పేరు వచ్చేసి నీల్గి కేవ్ అనమాట. ఫస్ట్ మనం వెళ్ళగానే ఈ టూర్ చూడడానికి అయితే $24 టికెట్ తీసుకోవాలి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే అయితే జెమ్ స్టోన్స్ రకరకాలు ఉన్నాయి. అసలు ఇలా షాప్ అంతా తిరిగి చూస్తుంటే వెళ్ళాల్సిన స్లాట్ టైం అయ్యింది. ఇప్పుడు కేవ్కి వెళ్తుంటే దారంతా ఇలా ఉంది. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఈ డోర్ తీసుకొని లోపలికి వెళ్తుంటే యాంపీ థియేటర్లో మనం అందరం గ్యాదర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడికి వచ్చిన అందరికీ టూర్ గైడ్ మనకు ఆ కేవ్ గురించి చెప్తుందన్నమాట. It's fairly cold outside. The cave sits at about a constant 20 degrees Celsius and the humidity is at about 90 to 100%. ఈ కేవ్ అప్పటితో ఇప్పటితో కాదు, 5 లక్షల ఏళ్ళ కిందది. అండ్ ఇది 1899లో మళ్ళీ రీడిస్కవర్ అయింది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ కేవ్స్ ఓపెన్ ఉందన్నమాట పబ్లిక్ కోసం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో. అండ్ ఈ కేవ్లో 350 steps ఉన్నాయి. 12 floors ఉంది. అదంతా మన వల్లేమవుతుంది చెప్పండి ఎక్కడం. అందుకని నేను కొన్ని ఎక్కి దిగాను అనమాట. కిందకి పోతున్న కొద్దీ మనకి వేడి ఎక్కువైపోతుంది అంట. అందుకే ఎవరైనా జాకెట్స్ ఇలాంటివి ఏమైనా తెచ్చుకుంటే పెట్టేసి వెళ్ళండి అని చెప్తుంది టూర్ గైడ్ అయితే. అండ్ ఆ కేవ్కి వచ్చిన ఫీలింగ్ ఉండడానికి ఇక్కడ లైటింగ్ అంత ఎక్కువ ఏం లేదు, బట్ కనిపించే అంత మాత్రం ఉండే. అందుకే కొంచెం వీడియో డిమ్ అనిపించవచ్చు. ఇక్కడ ఇందులో మనకి టాస్మానియా నుంచి వచ్చిన టైగర్స్, వాటి బోన్స్, అలా ఫాజిల్స్ అవన్నీ దొరికాయంట ఈ కేవ్లో. అంతేకాకుండా ఇక్కడ కేవ్ ఫార్మేషన్స్, ఈ వాల్స్ కొన్ని అసలు ముట్టుకోవడానికి లేదు, స్ట్రిక్ట్గా చెప్పారు. ఎందుకంటే అది మన చేతిలో ఉన్న ఆయిల్ వల్ల అది ఏదైనా కానీ అవి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో కాబట్టి అసలు ముట్టుకోవద్దని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వచ్చిన తర్వాత లోపల గ్రీన్గా లైట్ ఏదో కనబడుతుంది. అదేంటో చూద్దామని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళిన. యాక్చువల్గా చాలామంది పిల్లలు వాళ్ళు వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు అప్పటి నుంచి. ఇదంతా లోపలికి వెళ్ళి చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక స్లైడర్ ఉంది. ఇక్కడ నుంచి స్లైడ్ అయ్యి కిందకి వెళ్తున్నారు అనమాట కిడ్స్. చాలా బాగుంది అసలు. అక్కడ పడుకొని చూస్తే మాత్రం ఇదంతా కూడా మనకి ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది అంట పడుకొని పైకి చూస్తే. సో చాలామంది వచ్చిన వాళ్ళందరూ అక్కడ పడుకొని పైకి చూస్తూ ఉండే. అలా కొద్దిసేపు అంతా కూడా కేవ్ చూసేసి నేను స్టార్ట్ అయిపోయిన న్యాచురల్ స్పాకి. చూడండి వెళ్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. మనము జనరల్గా స్పాకి వెళ్ళి స్పా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, కానీ నేచరే మనకు స్పా ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు
ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, వై నాట్. సో అందుకే నేను మీకు చూపించడానికి ఈ ప్లేస్కి వచ్చేసిన. ఈ ప్లేస్ పేరు ఇంజిడప్ న్యాచురల్ స్పా. అటు ఇటు రాక్స్ మధ్యలో మనకి ఒక పూల్ లాగా ఫామ్ అయింది కాబట్టి దీన్ని న్యాచురల్ పూల్ అంటారనమాట. ఇది ఒక న్యాచురల్ స్పా లాగా. కింద అన్ని ఫిషెస్, ఎన్ని చేపలు ఉన్నాయంటే క్రాబ్స్ అవి ఇవి అన్నీ ఉండే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడే నేను దిగింది వాటర్లోకి. ఆ కింద మొత్తం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్, అండ్ ఆ వాటర్లో మనకి ఫిషెస్ అన్ని కనబడుతున్నాయి, కాళ్ళకి తగులుతుండే. అసలు ఎంత బాగుందో. అండ్ అంతేకాకుండా మధ్య మధ్యలో పెద్ద పెద్ద వేవ్స్ అలా వచ్చినప్పుడు ఆ ఫన్ అసలు సూపర్ ఉండే. నౌ లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఎలా అనిపించింది వ్యూ? నచ్చిందా మీ అందరికీ? నేనైతే బాగా ఎంజాయ్ చేసిన, అండ్ మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడైతే రిటర్న్ అయిపోయినా, అండ్ దాని తర్వాత లాస్ట్లో మెక్డీ ఒకటే ఉండే, సో మెక్డీలో తినేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.